హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేస్తే బయటికి తీసుకెళ్తా. ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ వస్తే సైకిల్ కొనిపెడతా. అమ్మ చెప్పిన మాట విని సైలెంట్‌గా ఉంటే హాలిడేస్‌కి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తా. ఇలా చిన్నప్పుడు అమ్మ, నాన్న పిల్లలకి చెప్తారు. మనం వెంటనే వాళ్ళు చెప్పిన పని చేసేసి రెడీగా కూర్చుంటాం. బయటికి తీసుకెళ్తారు, సైకిల్ కొనిపెడతారు. ఫ్రెండ్స్‌తో ముందే చెప్పేస్తాం. "అరే! నెక్స్ట్ ఇయర్ నేను సైకిల్ మీద వస్తారా స్కూల్‌కి" అని. ఇంట్లోనే కాదు, స్కూల్‌లో టీచర్స్ క్లాస్ ఫస్ట్ వస్తే అందరి ముందు క్లాప్స్ కొట్టిస్తారు. గేమ్స్‌లో ఫస్ట్ వస్తే కప్పిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉండేదో కదా! అలా నా పేరు చెప్పి అందరి ముందు ఫస్ట్ అని అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ అందరి ముందు వెళ్లి గిఫ్ట్, ప్రైజ్ తీసుకుంటుంటే అబ్బా! ఆ ఫీలింగే వేరు. చాలా ప్రౌడ్‌గా ఉండేది. మళ్ళీ మళ్ళీ అలా కావాలి అనిపిచ్చేది. నెక్స్ట్ ఇయర్ కూడా నేనే ఫస్ట్ రావాలి. నెక్స్ట్ ఇయర్ కూడా కప్ నాకే రావాలి. స్టడీస్, గేమ్సే కాదు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎస్సే రైటింగ్ అని, సింగింగ్ కాంపిటీషన్, డాన్స్ ఇంకా ఏది పెడితే అది స్కూల్‌లో ఫస్ట్ నాకే రావాలి. అంతే. దీన్నే వర్క్ సైకాలజీ అంటారు. ఏదైనా ఒక పని కంప్లీట్ చేసినప్పుడు మనకొచ్చే రివార్డ్, గిఫ్ట్, అటెన్షన్ ఇది మన మైండ్‌కి చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇది డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఫుల్ బాడీ రియాక్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటాం. ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. ఓ నలుగురు మన గురించి "అరే! మన క్లాస్ ఫస్ట్ అమ్మాయిరా! అరే! గేమ్స్‌లో ఫస్ట్ వచ్చిందిరా ఈ అమ్మాయి." ఇంకా మన నైబర్‌హుడ్‌లో "రా స్కూల్ ఫస్ట్ వచ్చిందంట పలానా వాళ్ళ అమ్మాయి. ఆమె ఎస్సే రైటింగ్‌లో ఫస్ట్ వచ్చిందంట." సో, ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకి ఎంత ప్రౌడ్ ఫీలింగ్ అసల. సో, మన బ్రెయిన్ ఆ ఫీలింగ్‌ని చాలా ఇష్టపడుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. అందుకే స్కూల్‌లో చూడండి ఎవ్రీ ఇయర్ ఒకరే ఎక్కువగా ఫస్ట్ వస్తారు. ఒక ఇయర్ స్కూల్ ఫస్ట్ వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళే ఫస్ట్ రావాలి. స్కూల్‌లో, స్టడీస్‌లో, గేమ్స్‌లో. సో, వాళ్ళే టాప్‌లో ఉండరు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ ఒకరే ఇద్దరే ఉండేవారు. వాళ్ళే ఫైట్ చేసుకుంటూ వాళ్ళకే వచ్చేది క్లాస్ ఫస్ట్. ఆ టెన్షన్ నచ్చుతుంది పిల్లలకి. ఈ వర్క్ సైకాలజీ అనేది స్కూల్ డేస్‌లో పిల్లల వరకే పరిమితం కాదు. కాలేజ్‌లో, ఆఫీస్‌లో, ఇంట్లో మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మన మైండ్ ఎప్పుడూ కోరుకుంటుంది. ఎంసెట్‌లో సింగిల్ ర్యాంక్ వస్తే పెద్ద యూనివర్సిటీలో సీటొస్తుంది. కాలేజ్ హోల్డింగ్‌లో నా ఫోటో పడుతుంది. ఊరంతా తెలుస్తుంది. బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటే ఇంట్లో, రిలేటివ్స్‌లో, సొసైటీలో We are so అందరూ proud of పొగుడుతారు. you. మంచి సాలరీ వస్తుంది. బాగా వర్క్ చేసి ఆఫీస్‌లో బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకుంటే హైక్స్ ఒస్తాయి, I'm బోనస్‌లొస్తాయి, so thrilled to be బెస్ట్ named ఎంప్లాయీ ఆఫ్ ది Employee ఇయర్ of the Year. అవార్డ్ ఒస్తుంది. అన్నీ పర్క్స్ అన్నమాట. Hard work really ఏదైనా ఒక pays వర్క్ off. చేస్తే దాని తర్వాత వచ్చే ఒక రివార్డ్. బాగా పని చేస్తే బోనస్ ఒస్తుంది. బాగా చదివితే మంచి సీట్ ఒస్తుంది. మంచి ర్యాంక్ వస్తే పెద్ద యూనివర్సిటీలో సీట్ ఒస్తుంది. సో, ఒకదానితో ఒకటి ఇలా లింక్ అయి ఉంటాయి. ఒక పని చేస్తే దాని నుంచి వచ్చే మన ప్రతిఫలం. అదే పర్క్. సో, ఇలా మనం ఏదైనా ఒక పని చేసి దాని నుంచి మనం ఎక్కువ బెనిఫిట్ పొంది, ఆ బెనిఫిట్ వల్ల ఒక నలుగురు మనల్ని అప్రిషియేట్ చేసి, మనకు అటెన్షన్ ఇచ్చి, తనని చూసి నేర్చుకో అని గాని, తనకలా వచ్చిందని పలానా వాళ్ళకి చెప్పుకోవడం గాని, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మన బ్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ మన గురించి అలా నలుగురు గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడు ఆఫీస్‌లో నువ్వు బాగా పని చెయ్యి అని చెప్తే ఎవరు చేస్తారు? అదే ఈ టార్గెట్ ఇచ్చి ఒక సమ్ ఎక్స్‌వైజెడ్ టార్గెట్ ఇచ్చి, ఇది రీచ్ అయిన వాళ్ళకి ఇంత బోనస్ ఒస్తుంది. ఎంత కష్టమైనా సరే, ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తాం. ఆ బోనస్ కోసం. నెలంతా కష్టపడితే, నెలాఖరికి సాలరీ ఒస్తుంది. అందుకే చాలామంది చేసే జాబ్ నచ్చకపోయినా సాలరీ గురించైనా కూడా చేస్తూ ఉంటారు. ఇలా మనకి తెలియకుండానే మన బ్రెయిన్ మనల్ని ట్రిక్ చేస్తుంది. "నువ్వు నెలంతా కష్టపడు, సాలరీ తీసుకో. టార్గెట్ కంప్లీట్ చెయి, బోనస్ తీసుకో." స్టడీ, జాబ్ ఇవే కాదు. మీరు మీ లైఫ్‌లో ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అనుకున్నా, ఒక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీకు దాని అవుట్‌పుట్ ఏంటో తెలియనప్పుడు ఖచ్చితంగా భయపడతాం. ఎందుకంటే చాలా టైమ్ ఇన్వెస్ట్ చేస్తాము, మనీ ఇన్వెస్ట్ చేస్తాము, ఎనర్జీ పెడతాము. మనం అనుకున్నంత రెస్పాన్స్ రాకపోతే, లాసెస్ వస్తే, అది ఫెయిల్ అయితే అని చాలా క్వెషన్స్ మన మైండ్‌లో వస్తాయి. ఎందుకంటే మన అవుట్‌పుట్ మనకు తెలియనప్పుడు మన బ్రెయిన్ రిస్క్ తీసుకోవద్దు, ఒక సేఫ్ జోన్‌లో ఉండండి అని ఇండికేషన్ పంపిస్తుంది. అందువల్ల మనం ముందుకి వెళ్ళలేం. కానీ కొంతమంది ఏదైతే అదయింది. క్లిక్ అయితే అయింది, లాస్ వస్తే వచ్చింది. ట్రై చేద్దాం అని చేస్తారు. అలా చేసిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ చెప్తారు. ఇప్పుడున్న బిజినెస్ పీపుల్, అథ్లీట్స్, పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ కూడా ఫెయిల్ అయ్యి
సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్‌లో వాళ్ళ సక్సెస్ స్టోరీస్. వాళ్ళ సక్సెస్ కన్నా ఎక్కువ టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యారు. ఆ తర్వాత సక్సెస్ వచ్చింది వాళ్ళకి. కొంతమందైతే 100 టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ వచ్చింది. ఇట్ డిపెండ్స్. అది మీరు ఎంచుకున్న వేని బట్టి సక్సెస్, ఫెయిల్యూర్ అనేది అన్నిట్లోనే ఉంటాయి. కానీ మనం ఆగకుండా ట్రై చేస్తూ వెళ్తేనే మీ సక్సెస్ స్టోరీ ఇంకో నలుగురు వింటారు. స్టార్టింగ్‌లో ఏదైనా సరే కష్టంగానే ఉంటుంది. చిన్నప్పుడు సైకిల్ తొక్కడం ఈజీనా? ఒక్కసారికే వచ్చేసిందా? నాకైతే మోకాలు చిప్పలు కొట్టుకుపోయేవి. బ్లడ్ వచ్చేసేది. అయినా సరే ఏడ్చుకుంటూ మళ్ళీ అదే సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ ఇంటికెళ్ళేదాన్ని. అంతేగాని ఛీ! పోనీ ఆ సైకిల్‌ని చెప్పి అక్కడే వదిలేసి ఎప్పుడు ఎళ్ళలేదు నేను. అలా నేర్చుకున్నాను నేను. మనందరం అలాంటి ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా! కానీ ఇప్పుడు మనకంత కష్టం లేదు. మనం కింద మీద పడనక్కర్లేదు, దెబ్బలు తగిలించుకోనక్కర్లేదు. ఏది నేర్చుకోవాలి, దేని గురించైనా తెలుసుకోవాలి, ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మనం కూర్చున్న ప్లేస్‌లోనే సెకండ్స్‌లో దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫోన్‌లో వచ్చేస్తుంది. కానీ స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచిస్తాం. కంటెంట్ క్రియేషన్ ఈజీ అని నేను చెప్పను. స్టార్టింగ్‌లో కష్టంగానే ఉంటుంది. స్క్రిప్ట్ రాద్దామంటే థాట్స్ రావు. కెమెరా ముందు మాట్లాడదామంటే మాటలు రావు. అసలు కెమెరా వైపు చూసి మాట్లాడలేము. అటు ఇటు దిక్కులు చూస్తూ ఎక్కడో చూసి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఆక్వర్డ్‌నెస్ మనకుంటుంది. ఆ కొత్త ఫీలింగ్ మనకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి. ఇప్పుడు చేద్దాం. మాట్లాడండి. మాట్లాడుతూ ఉండండి. అలవాటవుతుంది. ఇది ఫస్ట్ ఒక్కసారికే రాదు కదా! ఒక 3 మంత్స్ టైమ్ ఇవ్వండి. జస్ట్ 3 మంత్స్. 3 మంత్స్ తర్వాత మీలో మీ చేంజెస్ మీరే నోటీస్ చేస్తారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ థాట్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? దేని మీద ఫోకస్ చేయాలి? అని ఒక క్లియర్ విజన్ వస్తుంది మీకు. మీ బ్రెయిన్‌కి మీరు చెప్పాలి. పర్క్స్ ఇవ్వాలి. ఓకే. ఒక 1 ఇయర్ కాంటెంట్ క్రియేషన్‌లో పెడదాం. 1 ఇయర్ తర్వాత అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత సక్సెస్ అయితే నేను ఇది చేస్తా. గోల్ పెట్టుకొని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి, అందులో నేను కనుక సక్సెస్ అయితే ఇది చేస్తాను. అది చేస్తాను. ఎక్కడికైనా వెళ్తాను. ఏదైనా కొనుక్కుంటాను. సో, ఇలా ఏదైనా మీ బ్రెయిన్‌కి మీరు పర్క్స్ ఇవ్వండి. ఆ అవుట్‌పుట్ మీద ఫోకస్ చేస్తూ ఈ జర్నీ అనేది చాలా హ్యాపీగా ఎళ్ళిపోతుంది మీకు. అమ్మో! మళ్ళీ ఇది అవ్వకపోతే అది ఆగిపోతుందేమో అన్న భయముంటుంది. సో, మీ బ్రెయిన్‌కి మీరు ఈ పర్క్ సైకాలజీని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి. మీరేదైనా ఒక బిజినెస్ అనో, లేకపోతే ఒక కంటెంట్ క్రియేషనో, ఒక జాబ్ ఏదైనా సరే స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఓకే. ఈ 1 అవర్‌లో ఈ స్క్రిప్ట్ రాసుకుంటే వెళ్లి చాక్లేట్ తింటా. లేకపోతే ఈ వీకెండ్ ఇన్ని వీడియోస్ చేస్తే వీకెండ్ వెళ్లి బిర్యానీ తింటా. సో, ఇలా ఏదైనా ప్రతి వర్క్‌కి అది కంప్లీట్ అయ్యాక ఒక పర్క్ పెట్టుకోండి. మీరే చూస్తారు. లైక్ ఎంత స్పీడ్‌గా, ఎంత ఫాస్ట్‌గా అనుకున్న టైంకి మన వర్క్ కంప్లీట్ అయిపోతుందో. ఎందుకంటే మనకి అవుట్‌పుట్ కావాలి కదా! ఆ వర్క్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అదొస్తుంది. సో, మీకు తెలియకుండానే మీరు బ్రెయిన్‌ని వైర్ చేస్తున్నారు. అనుకున్న పని కంప్లీట్ చేయాలి. టైంకి చేసేలాగా దాన్ని మీరే రెడీ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది ఇప్పటి వరకు మీకెవరు చెప్పుండరు అండ్ మీరు ఎక్కడ విని కూడా ఉండరు. బట్ ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను అబ్జర్వ్ చేసుకొని, అరే! ఇది ఒక మ్యాజిక్‌లా ఉంది. అందరికి చెప్తే యూజ్ అవుతుంది. చాలామంది దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు అని ఈ వీడియో చేస్తున్నా. సక్సెస్ అనేది అందరికీ ఒకే టైమ్ ఫ్రేమ్‌లో రాదు. కొంతమందికి 1 ఇయర్ పడుతుంది. ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ పడుతుంది. లేదా అంతకన్నా ముందే వస్తుంది. అది మనం చెప్పలేము. అది మీరు తీసుకున్న ప్రొఫెషన్ బట్టి, మీరు ఎంచుకున్న దారిని బట్టి ఉంటుంది. ఒక సిస్టర్‌లో నేనొకటి చెప్తాను. స్ట్రగుల్ అనేది ప్రతి ప్రొఫెషన్‌లోనూ ఉంటుంది. అది కంటెంట్ క్రియేషన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, మేకప్ ఆర్టిస్ట్ అయినా, చెఫ్, సినిమా ఇండస్ట్రీ, డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్ మీరు ఏ ప్రొఫెషన్ తీసుకోండి స్ట్రగుల్ 100% ఉంటుంది. చిన్నప్పుడు మన స్కూల్‌లో మనం పడలేదా స్ట్రగుల్? చిన్న స్టూడెంట్ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో, ప్రతి ఫేజ్‌లోనే ఉంటుంది. మనం దాన్నెలా హ్యాండిల్ చేస్తున్నాము, దాన్ని దాటుకొని మనమేం చేశాము అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్‌లో సో అండ్ సో మిలియన్స్ ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఈ ఫేజ్ నుంచి లైక్ నథింగ్, జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. సో, మీరు కూడా టైమ్ వేస్ట్ చెయ్యొద్దు. మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటే
ఖచ్చితంగా చేయండి. చెప్పాను కదా! పర్క్ సైకాలజీ యూజ్ చేయండి. ఇప్పటి నుంచి ఏదైనా చేయాలి అనుకుంటే గనక ఈ పర్క్ సైకాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్ని ట్రై చేయండి. ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్పండి. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.